హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మన మీద పూర్తిగా నమ్మకం ఉన్నవాళ్ళు మనం ఏమి చెప్పినా నమ్ముతారు కదా. నేను ఏమి చెప్పినా అతను నమ్ముతాడు. హీ బిలీవ్స్ వాట్ ఎవర్ ఐ సే. హీ బిలీవ్స్ వాట్ ఎవర్ ఐ సే. ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని వలన ప్రయోజనం ఏమీ లేదని తెలిస్తే ఇది పూర్తిగా సమయం వృధా చేయడమే అంటాం కదా. ఇట్ ఈజ్ ఎ షీర్ వేస్ట్ ఆఫ్ టైం. ఇట్ ఈజ్ ఎ షీర్ వేస్ట్ ఆఫ్ టైం. ఎవరైనా ఉపయోగం లేని సలహాలు ఇస్తే మనం పట్టించుకోం కదా. వాళ్ళు ఏం చెప్పినా నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్ వాట్ దే సే. ఐ డోంట్ కేర్ వాట్ దే సే. కొందరు ప్రతి విషయంలోనూ అసంతృప్తిగానే ఉంటారు కదా. అతను ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటాడు. హీ ఈజ్ ఆల్వేస్ డిస్సాటిస్ఫైడ్. హీ ఈజ్ ఆల్వేస్ డిస్సాటిస్ఫైడ్. మన ఇంట్లో వాళ్ళెవరైనా ఎప్పుడూ మన అభిప్రాయం అడగకపోతే నువ్వు ఎప్పుడూ నా అభిప్రాయం అడగవు అంటాం కదా. యు నెవర్ ఆస్క్ మై ఒపీనియన్. యు నెవర్ ఆస్క్ మై ఒపీనియన్. ఎవరైనా వాగ్దానాలు చేసి నిలబెట్టుకోలేకపోతే మీరు నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేస్తారు అంటాం కదా. యు మేక్ ప్రామిసెస్ యు కాంట్ కీప్. యు మేక్ ప్రామిసెస్ యు కాంట్ కీప్. ఎవరైనా నమ్మదగని వ్యక్తిని నమ్మితే ఆమె అతన్ని నమ్మి తప్పు చేస్తోంది అంటాం కదా. షీ ఈజ్ మేకింగ్ ఏ మిస్టేక్ బై ట్రస్టింగ్ హిమ్. షీ ఈజ్ మేకింగ్ ఏ మిస్టేక్ బై ట్రస్టింగ్ హిమ్. ఎవరైనా మనకు సంబంధం లేని విషయంలో నింద మోపుతుంటే అతను నాపై నింద మోపుతున్నాడు అని చెబుతాం కదా. హీ వాజ్ ఇంపోజింగ్ ద బ్లేమ్ ఆన్ మీ. హీ వాజ్ ఇంపోజింగ్ ద బ్లేమ్ ఆన్ మీ. కొందరు ఎప్పుడూ ఇతరుల్ని నిందిస్తూ ఉంటారు కదా. మీరు ఎల్లప్పుడూ ఇతరులను నిందిస్తారు. యు ఆల్వేస్ బ్లేమ్ అదర్స్. యు ఆల్వేస్ బ్లేమ్ అదర్స్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా అనాథను దత్తత తీసుకుంటే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు అనాథను దత్తత తీసుకున్నారు. దే అడాప్టెడ్ ద ఆర్ఫన్. దే అడాప్టెడ్ ద ఆర్ఫన్. ఏదైనా విషయం గురించి వివరించాల్సి వస్తే నేను అతనికి వివరిస్తాను అని చెబుతాం కదా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు హిమ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు హిమ్. ఎవరైనా ఏదైనా చేయడానికి కొద్దిసేపు సంకోచిస్తే అతను ఒక్క క్షణం సంకోచించాడు అని చెబుతాం కదా. హీ హెజిటేటెడ్ ఫర్ ఎ మూమెంట్. హీ హెజిటేటెడ్ ఫర్ ఎ మూమెంట్. అలాగే అతని జోక్కి మేమందరం నవ్వుకున్నాం అని ఇలా చెప్పాలి. వీ ఆల్ లాఫ్డ్ ఎట్ హిస్ జోక్. వీ ఆల్ లాఫ్డ్ ఎట్ హిస్ జోక్. చాలామంది సైకిల్ తొక్కడం కంటే నడవడానికే ఇష్టపడతారు కదా. నేను సైక్లింగ్ కంటే నడకకు ప్రాధాన్యత ఇస్తాను. ఐ ప్రిఫర్ వాకింగ్ టు సైక్లింగ్. ఐ ప్రిఫర్ వాకింగ్ టు సైక్లింగ్. కొందరు తల్లిదండ్రులు పిల్లలు అల్లరి చేసినప్పుడు వాళ్ళని దండించడానికి చెవి మెలిపెడుతూ ఉంటారు కదా. అతను తన కొడుకు చెవిని మెలిపెట్టాడు. హీ ట్విస్టెడ్ హిస్ సన్స్ ఇయర్. హీ ట్విస్టెడ్ హిస్ సన్స్ ఇయర్. అప్పుడప్పుడు వాహనాలు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న వాటిని ఢీకొంటాయి కదా. కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ద కార్ హిట్ యాన్ ఎలక్ట్రిక్ పోల్. ద కార్ హిట్ యాన్ ఎలక్ట్రిక్ పోల్. మనకు ఏమాత్రం తెలియని విషయం గురించి మాట్లాడలేం కదా. నేను దాని గురించి అస్సలు మాట్లాడలేను. ఐ కాంట్ రియల్లీ టాక్ అబౌట్ ఇట్. ఐ కాంట్ రియల్లీ టాక్ అబౌట్ ఇట్. అలాగే అతని బట్టలు ఎప్పుడూ దుర్వాసన వస్తాయి అని ఇలా చెప్పాలి.
హిస్ క్లోత్స్ ఆల్వేస్ స్మెల్ బ్యాడ్. హిస్ క్లోత్స్ ఆల్వేస్ స్మెల్ బ్యాడ్. కొన్ని డ్రెస్సులు కొందరికి చాలా బాగుంటాయి కదా, నువ్వు ఆ డ్రెస్లో బాగున్నావు. యు లుక్ నైస్ ఇన్ ద డ్రెస్. యు లుక్ నైస్ ఇన్ ద డ్రెస్. కొందరికి అనుకోకుండా ఒక్కసారిగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి కదా, అతను అకస్మాత్తుగా ప్రఖ్యాతి చెందాడు. హీ సడన్లీ బికేమ్ ఫేమస్. హీ సడన్లీ బికేమ్ ఫేమస్. అలాగే నిన్న నా పుట్టినరోజు అని ఇలా చెప్పాలి. ఎస్టర్డే వాజ్ మై బర్త్డే. ఎస్టర్డే వాజ్ మై బర్త్డే. ఎవరితోనైనా కలిసి ప్రయాణించాలనుకుంటే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నేను మీతో ప్రయాణించాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ట్రావెల్ విత్ యూ. ఐ వాంట్ టు ట్రావెల్ విత్ యూ. చాలా కాలం నాటి పుస్తకాలు చూసినప్పుడు ఇవి చాలా పాత పుస్తకాలు అని చెబుతాం కదా. దీస్ ఆర్ వెరీ ఓల్డ్ బుక్స్. దీస్ ఆర్ వెరీ ఓల్డ్ బుక్స్. అలాగే నేను ట్యాక్సీ కోసం ఎదురు చూస్తున్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ట్యాక్సీ. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ట్యాక్సీ. ఎవరి మీదనైనా హత్య చేసినట్లుగా ఆరోపణలు వస్తే అతనిపై హత్య ఆరోపణలు వచ్చాయి అంటాం కదా. హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ మర్డర్. హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ మర్డర్. కొందరు నగరంలో జీవన విధానం అంటే చాలా ఇష్టపడతారు కదా. నాకు నగర జీవితం చాలా ఇష్టం. ఐ రియల్లీ లైక్ సిటీ లైఫ్. ఐ రియల్లీ లైక్ సిటీ లైఫ్. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో తప్పులు చేస్తారు కదా. మనం తరచుగా తప్పులు చేస్తాము. వీ ఆఫెన్ మేక్ మిస్టేక్స్. వీ ఆఫెన్ మేక్ మిస్టేక్స్. మనం విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే నేను ఇప్పుడు విమానాశ్రయంలో ఉన్నాను అని చెబుతాం కదా. ఐ యామ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ నౌ. ఐ యామ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ నౌ. ఎవరిదైనా జుట్టు పొడవుగా ఉంటే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. మీ జుట్టు చాలా పొడవుగా ఉంది. యువర్ హెయిర్ ఈజ్ టూ లాంగ్. యువర్ హెయిర్ ఈజ్ టూ లాంగ్. కొందరిని చూసినప్పుడు గతంలో మనకు తెలిసిన వ్యక్తులు గుర్తుకొస్తారు కదా. మిమ్మల్ని చూస్తే చనిపోయిన మా తాతయ్య గుర్తుకొస్తున్నారు. యూ రిమైండ్ మీ ఆఫ్ మై లేట్ గ్రాండ్ ఫాదర్. యూ రిమైండ్ మీ ఆఫ్ మై లేట్ గ్రాండ్ ఫాదర్. కొందరు పుస్తకాలను కానీ యూట్యూబ్ను కానీ చూసి కొత్త వంటకాలు నేర్చుకుంటారు కదా. నేను ఈ వంటకాన్ని ఒక పుస్తకం నుండి నేర్చుకున్నాను. ఐ లెర్న్డ్ దిస్ రెసిపీ ఫ్రమ్ ఎ బుక్. ఐ లెర్న్డ్ దిస్ రెసిపీ ఫ్రమ్ ఎ బుక్. కొన్ని విషయాలు తలుచుకున్నప్పుడు బాధగా అనిపిస్తుంది కదా. నాకు కొన్నిసార్లు బాధగా అనిపిస్తుంది. ఐ సమ్టైమ్స్ ఫీల్ సాడ్. ఐ సమ్టైమ్స్ ఫీల్ సాడ్. అలాగే నేను ఊహించలేను అని ఇలా చెప్పాలి. ఐ కాంట్ ఇమాజిన్ ఇట్. ఐ కాంట్ ఇమాజిన్ ఇట్. ఎవరికైనా స్థిరమైన ఆదాయం ఉంటే అతనికి స్థిరమైన ఆదాయం ఉంది అని చెబుతాం కదా. హీ హ్యాజ్ ఎ స్టేబుల్ ఇన్కమ్. హీ హ్యాజ్ ఎ స్టేబుల్ ఇన్కమ్. ఎవరైనా బాధ పెడుతూ ఎప్పుడూ క్షమాపణ చెప్పకపోతే నువ్వు నన్ను బాధ పెట్టినప్పుడు ఎప్పుడూ క్షమాపణ చెప్పలేదు అంటాం కదా. యూ నెవర్ అపాలజైజ్డ్ వెన్ యూ హర్ట్ మీ. యూ నెవర్ అపాలజైజ్డ్ వెన్ యూ హర్ట్ మీ. క్లాస్ ఆసక్తికరంగా లేకపోతే నిద్ర వస్తుంది కదా. నాకు క్లాసులో నిద్ర వస్తోంది. ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ ఇన్ క్లాస్. ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ ఇన్ క్లాస్. విషయంతో సంబంధం లేని వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. అతనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దేర్ ఈజ్ నో నీడ్ టు రిప్లై టు హిమ్. దేర్ ఈజ్ నో నీడ్ టు రిప్లై టు హిమ్. మడత పెట్టవలసిన బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరినైనా సహాయం అడుగుతాం కదా. బట్టలు మడత పెట్టడంలో నాకు సహాయం చేస్తావా? కెన్ యూ హెల్ప్ మీ ఫోల్డ్ ద క్లోత్స్? కెన్ యూ హెల్ప్ మీ ఫోల్డ్ ద క్లోత్స్?
ఎవరైనా రావలసిన సమయానికి రాకపోతే ఆమె ఇంకా ఇక్కడికి రాలేదు అని చెబుతాం కదా. షీ హ్యాస్ నాట్ కమ్ హియర్ ఎట్. షీ హ్యాస్ నాట్ కమ్ హియర్ ఎట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.